ప్రాతః స్మరణీయ పరమ ఆరాధ్యులు జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమం సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిత్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యలీలా విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్య తాలూకు దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండోత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం మనస్సుమాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్త బచ్చల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి 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 కృప. క్రమాగతంలోని రామచంద్రమూర్తి పంచవటి అనే వనాల్లోని అతి అద్భుతమైన కుటీరాన్ని నిర్మాణించుకున్నారు. దానికి బౌండరీ మరి రామచంద్రమూర్తి ప్రతినిత్యం సంధ్యా సమయాన్ని సత్సంగాన్ని ఆస్వాదించడానికి అటువంటి స్ఫటిక శిల మరి సాధువులు మహాత్ములు అందరూ కూర్చొని సత్సంగం భవనము ఇటువంటి అద్భుతమైన ఇవన్నీ చేయడంతో అది ఒక పంచవటి ఎంతో పవిత్రమైపోయింది. ఈ పంచవటి కూడాను ఈ పంచతత్వంలోని తయారైన దేహంతో సమానం. ఆ పంచవటి వనము అప్పుడు సార్థకత అయింది ఎప్పుడైతే రామచంద్రమూర్తి వచ్చి ఆ కుటీరాన్ని నిర్మాణించి అనేక దానవుల్ని అసురుల్ని సంహరించారు. ఇప్పుడు మనం కూడాను ఈ పంచవటి అనే ఒక గ్రామంలో ఈ పంచవటి అనే ఒక వనంలోని ఈ పంచతత్వం అయిన దేహం అనే ఒక వనంలో ఎప్పుడైతే రామచంద్రమూర్తి విరాజిస్తారో అప్పుడే ఈ శరీరానికి ఒక అర్థం మరి అనేక రాక్షసుల్ని సంహరించడానికి సమర్థుడు కేవలము రామచంద్రమూర్తిదే. సో విధానంగాను మొట్టమొదటిగా ప్రశ్న లక్ష్మణే అడిగారు రామచంద్రమూర్తికి. ఏమడిగారు? ఈశ్వర జీవ భేద ప్రభు సకల కోహే సముझाई जाते होई चरण रति शोक मोह भ्रम जाई राम श्रिया राम राम श्रिया राम. ఈశ్వర తత్వం ఏంటి, జీవతత్వం ఏంటి అంటే ఏంటి, భగవతత్వం ఏంటి, భగవంతుడు ఎవరు, మరి జీవుడు ఎవరు, ఈ జీవుడికి మరి భగవంతుడికి ఏం సంబంధం ఉంది అని అడగడంతో ఇదే రామగీత, ఇదే లక్ష్మణ గీత. ఎలాగైతే అర్జునుడు ప్రశ్నకి కృష్ణుని సమాధానం చేశారో 546 శ్లోకాలతోని అదే విధానంగాను రామచంద్రమూర్తి షార్ట్ కట్గా చెప్పేసారు అంతాను. సో అవన్నీ మనం వ్యాఖ్య చేయకూడదు. ముఖ్యమైనది ఏది మనం
వ్యాఖ్య చేయాల్సింది ఈరోజు వ్యాఖ్య చేసుకుందాం. అయితే దానికి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే, తరహి మోహు సబ కహై బుఝాయి సునహు తాతమతి మన చితలాయి మే అరు మోర తోరతే మాయా జేహి బసో జీవే జీవనికాయ రామ సియా రామ రామ సియా రామ అన్నీ వివరణంగా చెప్తున్నారు రామచంద్రమూర్తి. హే విను, ధ్యానంతో విను అంటారు. మన చిత్త లాయి, అది ధ్యానంగా విను. ఎప్పుడైతే మే और మోరో తోరతే మాయా, నేను నాది, నువ్వు నీది అని చెప్తున్నారు ఈజీ లాంగ్వేజ్లోని. మే और మోరో తోరతే ఆరో, నాది నేను, నీది నువ్వు. ఇది ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు జీవుడు మాయలో పడతాడు. జీవుడు ఈశ్వరతత్వాన్ని తెలుసుకోలేడు అని చెప్పేసి ఎంత సరళంగా ఇచ్చేసారు ఆన్సర్. మనం కూడాను పుట్టిన నుంచి మనం ఇవే విన్నాం. వాస్తవంగాను ఏం విన్నాం? ఇది మీ అమ్మ, మీ నాన్న, నా అమ్మ, నా నాన్న, నా అక్క, నా చెల్లి, నా అన్నదమ్ములు, నా ఇల్లు, నాది నేను, నాది నేను. మన తల్లిదండ్రులు కూడా ఇది నీది అని చెప్పేసి చెప్పారు. మనం కూడా చిన్నప్పటి నుంచి కూడాను పదనాంతలకు పిల్లలు, చిన్నంతలకు పిల్లలు అయినా కూడాను ఏమని వింటున్నావు ఈరోజు? ఇది మీ అన్నయ్యారా, అతను పదనంతల కొడుకు అబ్బాయి అన్నయ్య అని చెప్పేసి చెప్తా. అంటే కొద్దిగా భేదం. అది మీ పిన్ని తలుగా కొడుకు. ఈ ప్రకారంగా మనం భేదం చేసేసి మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి గైడ్ చేసాం మన పిల్లలకి. మరి ఉమ్మడి కుటుంబం లేదు అంటే ఎందుకు లేదు? అతను అన్నయ్యే అని మనం ఖచ్చితంగా పిలిచి ఉంటే చెప్పుంటే చిన్నప్పటి నుంచి అందుకే మనం ఎవరికైతే ఏ ప్రకారం జ్ఞానం ఇస్తామో వాళ్ళు ఆ ప్రకారంగానే వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. తర్వాత తగువులు అవుతున్నారు, భేదం అవుతున్నారు, ఇది అవుతున్నారు, కలిసి ఉండలేకపోతున్నారు అని చెప్తే ఏంటవుతుంది? అప్పటికప్పుడు ఆ తల్లిదండ్రులే విడిపోతున్నారు. ఎవరైతే భేదం నేర్పించారో వాళ్ళు కూడా భేదం అయిపోతున్నారు, వేరే అయిపోతున్నారు. అందుకే చెప్తున్నారు ఇక్కడ, ఎప్పుడైతే నాది నేను, నీది నువ్వు అని ఎప్పుడైతే తేడా అనుకున్నారో అప్పుడు జీవుడు మాయలో పడతాడు. అప్పుడు జీవుడు ఎప్పుడు భగవతత్వాన్ని తెలుసుకోలేడు అని. ఈ మాయ జీవుడిని పట్టదు, జీవుడే మాయని పట్టుకుంటాడు. మళ్ళీ నాకు మాయ విడిచిపెట్టుకుంటుంది అంటాడు. ఇది ఒక మోహం ఏంటి, మాయ ఏంటి, పరివారం ఏంటి, సంసారం ఏంటి, ఉద్యోగం ఏంటి, సద్యోగం ఏంటి, ఈ ధనము, ఈ ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ నాకు ఎక్కడ విడిచిపెడుతుంది? కర్మం కదండి, విడిచిపెట్టదు. మనమే విడిచిపెట్టుకుంటున్నాం. తను ఎలాగ పట్టుకుంది దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారంటే, ఒక మావిటి కోతిల్ని పట్టుకొని తరిక అని చెప్తున్నారు. ఒక మావిటి కోతిని ఎలా పట్టుకుంటాడంటే, అడవిలోని కోతులు ఉంటాయి, ఆ కోతికి ఒక కొండ ఉంటుంది. ఆ కొండ ఏ విధానంగా ఉంటుంది, ఈ విధానంగా ఉండి దాని మూతి చాలా సన్నంగా ఉంటుంది. చూసి ఉంటారేమో, దాని తనకు మూతి చాలా సన్నంగా ఉంటుంది, కానీ కొండ అయితే చాలా పెద్దగా ఉంటుంది. కూజ అనుకోండి. ఆ కూజాన్ని, కొండని ఏం చేస్తారంటే మట్టిలో తవ్వేస్తారు. ఆ మూత ఒకటే కనబడుతుంది, మట్టిలో తవ్వేస్తారు చాలా గట్టిగా. తవ్వేసి దాంట్లోనే ఆ మూతలోని అటుకుళ్ళు, శనగలు, బెల్లం. శనగలు, బెల్లం అంటే ఇంకా కోతి ఇంకా ఆగలేదు. దానికి పన్నీర్ కూర, దానికి దమ్ బిర్యానీ. ఈ శనగలు వాసన, మరి బెల్లం వాసన ప్రతి కోతి ఇంకా అన్నిటికంటే దానికి టాప్ మోస్ట్ ఫుడ్.
ఎప్పుడైతే ఈ మావిటి ఈ శనగలు బెల్లం వేసేసి ఉంచేస్తారో కోతి వస్తుంది. కోతి వచ్చినప్పుడు సరళంగా చేతిలో దూర్చేస్తుంది. దూర్చేసి పిడికులతో పట్టుకుంటుంది. ఏటి బెల్లంని మరి చూసి ఇలాగ దూరింది, కానీ ఇలాగ వచ్చేప్పటికి రాదు, మరి లాక్ అయిపోతుంది. ఆ కోతి తల కొండని లాక్ అయిపోతుంది. ఎంత లాగినా కూడా రాదు. వేరే నాకు కొండ పట్టేసింది అంటే కొండ ఏం పట్టేలే. ఎప్పుడైతే చేతికి శనగలు విడిచిపెట్టేస్తే, ఆ బెల్లం విడిచిపెట్టేస్తే ఈజీగా చేయి వచ్చేస్తుంది. కానీ శనగల పైన బెల్లం పైన మోహమై విడిచిపెట్టక పిడికులతో పెట్టుకొని ఆ కొండని లాగుతుంటారు. ఆ కొండ మూతి చిన్నది కాబట్టి చెయ్యి రాదు. అన్ని కోతులు చెప్తున్నారు, ఈ కొండ పట్టేసింది నాకు లాగండి, కొండ పట్టేసింది లాగండి అని చెప్పి. అప్పుడు మావటి వచ్చి పట్టుకుంటాడు, కరెక్ట్గా పేకని పట్టుకుంటాడు. ఈ ప్రకారంగా కోతులన్నీ మావటి పట్టుకుంటాడు. అలాగే మాయ, మనం మాయని పట్టుకోలేదు, మనమే మాయని పట్టుకున్నాం, మాయ మనకి పట్టుకోలేదు. మోహం అనేది విడిచిపెట్టేసాం అనుకోండి, మనకు మాయ ఏమి చేయలేదు. వాస్తవంగా మాయ ఉన్నది, మాయ చాలా ప్రబలమైనది. మమం మాయ దురత్తయ దేవి హర్ష గుణమయి మమం మాయ దురత్తయ మాం ఏవ ప్రపద్యంతే మయామేతం తరంతితే. మాయాన్ని తరించగలడు ఈజీగాని, కానీ ఎప్పుడు భగవంతుని శరణం కోరుకుంటే. కానీ ఇతను మాయని పట్టుకుంటే భగవంతుని పట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు. కానీ మీరు మాయని పట్టుకుంటే నన్ను మాయ విడిచిపెట్టుకోండి అని చెప్పి చెప్తే, మనం వెళ్ళి కరెంట్ షాక్ కొట్టింది అంటే మీరు కరెంట్ని పట్టుకున్నారని షాక్ కొట్టింది, లేకపోతే కరెంట్ వచ్చి మీకు షాక్ కొడుతుందండి. మీరు వైర్ని పట్టుకున్నారు, అప్పుడు షాక్ కొట్టింది. మీరు వైర్ జోలికి వెళ్ళారు కాబట్టి షాక్ కొట్టింది. సో మనం మాయ దగ్గరికి వెళ్తున్నాం, మాయ పట్టుకుందని చెప్పేసి మనం మాయ మనకి పట్టుకోలేదు, మనమే మాయని పట్టుకుంటున్నాం. మాయ తన జాలికి తన ఉంటుంది. ఈ విధానంగాను మాయాతత్వాన్ని రామచంద్రమూర్తి చెప్తున్నారు లక్ష్మణుడికి. జీవుడే మాయని పట్టుకొని భగవంతుడిని మర్చిపోతున్నారు. కాకపోతే తను చాలా అద్భుతమైన ఆనందమైన జీవితం అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మన గ్లాస్లోనో ఇంట్లోనో ఖారా నీళ్ళు ఉన్నది, ఉప్పు నీళ్ళు ఉన్నది, ఆ ఖారా నీళ్ళు మనం తాగాలన్నా తాగలేం. కానీ గురుదేవులు ఇచ్చిన వాణి చాలా అమృతమైన వాణి. గురు శాస్త్రం, వైష్ణవులు, సాధువులు, మహాత్ములు ఇచ్చే జ్ఞానము చాలా తీపి అమృతమైన నీళ్ళు. ఆ నీళ్ళు తాగాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్ని గ్లాసులోని ఉన్ని నీళ్ళని పారేయాలి. మన ఉప్పు నీటిలోనే అది ఎంత స్వీట్ నీళ్ళు కలిపినా కూడాను మళ్ళీ ఉప్పుగా తగులుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంటైనర్లో మన గ్లాసులో ఉండే నీళ్ళని మొత్తం పారేసి, అప్పుడు గురుగారు మన మనసులోని మన బుద్ధిలోని ఏదైతే ఉన్నదో మన బుద్ధి కలిగించి గురుగారి తలకు వాక్యాన్ని మనం ఎప్పుడు వినలేం. మన బుద్ధితోని గురుగారి తలకు వాక్యాన్ని, గురుగారి తల శాస్త్రం తలకు వాక్యాన్ని మనం గ్రహించలేము, స్వీకరించలేము. మన బుద్ధిని పక్కన పెట్టేసేయాలి. మన బుద్ధిని అక్కడ మనం ప్రయోగించామనుకోండి, గురువుగారు ఎంత అమృతవాణం చెప్పినా, ఎంత సిద్ధాంత వాక్యం చెప్పినా, ఎంత వాస్తవమైన వాక్యం చెప్పినా, ఎంత మంగళప్రదమైన వాక్యాలు చెప్పినా కూడాను మనకి అది ఎక్కదు, మనకు అది బోధపడదు. అందుకే ముందు ఏం చేయాలంటే మన దగ్గర ఏదైతే ఉన్నదో అది ముందు పక్కన పెట్టేసేయాలి. మన బుద్ధిని మనం పక్కన పెట్టేసేయాలి. అప్పుడు ఎప్పుడైతే ఖారా నీళ్ళు గ్లాసులో ఉన్నదో ఆ నీళ్ళు ముందు పారబోయాలి. అప్పుడు గురుగారు ఇచ్చిన నీళ్ళని మనం తాగితే తీపిగా అనిపిస్తుంది. గురువు, సాధువులు, మహాత్ములు ఇచ్చే వాణిని మనకు స్వీట్గా ఉంటుంది. లేదు, గురువుగారు ఇచ్చిన వాక్యాల్ని మన బుద్ధితో, మన వివేకంతో, మన జ్ఞానంతో దానికి మెజర్మెంట్ చేసి దానికి తరకం చేసుకొని ఇది ఎంతవరకు కరెక్టు, ఇది మంచిదా చెడుదా దీని గురించి ఆలోచన చేసే వ్యక్తులు ఎప్పుడు కూడాను గురుగారి తలకు వాక్యాన్ని గ్రహించలేరు. అందుకే మన బుద్ధిని, మన దగ్గర ఉన్నిని మొత్తం అంతా పారబోసేసాం.
సాధువులు మహాత్ములు చెప్పిన వాక్యాన్ని మనం వినాలి. ఈ ప్రకారంగాను ఈశ్వరతత్వము జీవతత్వము గురించి రామచంద్రమూర్తి బోధిస్తున్నారు లక్ష్మణునికి. మనిషి తలక ముఖ్యమైన లక్ష్యము భగవంతుడికి పొందడానికి, జీవుడి తలక ముఖ్య లక్ష్యం ఉండాలంటే భగవంతుడికి పొందడానికి. భగవంతుడికి కామన లేకుండాను మనం ఇతరితర కామనతోని అనేక దుఃఖము కష్టంతో కొనసాగుతుంది జీవితం. జీవుడు మనిషి జీవితంలో ఒక పరమ లక్ష్యం ఏంటంటే భగవంతుడిని పొందడమే పరమ లక్ష్యం. ఇది పెట్టుకొని మనం ఏం కార్యం చేసినోడని మనం సఫలీకృతం అయిపోతాం, మన జీవితం సఫలీకృతం అవుతుంది. ఈ ప్రకారంగాను మనకి ధ్రువ మహారాజ్ లాంటి తల్లి, లేకపోయిన పక్షంలోని వృషభదేవి లాంటి తండ్రి, లేకపోయిన పక్షంలోని బిద్రుడు లాంటి అన్నయ్య దొరికితే మనకి చెప్తారు. కానీ మన అన్నయ్య ఎలాంటి వాళ్ళు దొరికారు, మరి మన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు దొరికారు, మనకి అటువంటి అనుకూలమైన పరిస్థితి కూడా లేదు. ఋషభదేవులు వాళ్ళ పిల్లలకి 100 మంది పిల్లలకి అద్భుతమైన ఉపదేశం ఇచ్చారు. ఎప్పుడైనా ఋషభదేవ్ ఉపదేశం అనేది వినాలి. ఒకసారి మనం విన్నాం కూడాను. ఋషభదేవతల ఒక అవతారంతో మనం 24 అవతారాలని అప్పుడు విన్నాం కథలోని. అద్భుతమైన వాణి ఇచ్చారు, ఉపదేశం ఇచ్చారు వాళ్ళ పిల్లలకి. బహుశా ఈ జగత్తులోని ఎవరు కూడాను అటువంటి ఉపదేశం ఏ పిల్లలకి ఇవ్వలేదు ఋషభదేవ్ ఇచ్చినంత పిల్లలు, అటువంటి తల్లిదండ్రులు. అందుకే ఋషభదేవ్. మరి ధ్రువ మహారాజు తల్లి వాస్తవంగాను పిల్లలు ఏడిస్తే అనుకూలమైన వాతావరణం ఇంట్లో లేకపోతే ఆ పిల్లలకి ఏం చెప్పారంటే నిందించలేదు. ఈయన ఇటువంటి వాళ్ళు, మీ నాన్న ఇటువంటి వాళ్ళు, మీ పిన్నమ్మ ఇటువంటి వాళ్ళు, ఏ ప్రకారం. నువ్వు భగవంతుడికి పిలువు, వాసుదేవుల్ని పిలువు, నారాయణుడి పిలువు, అతనే నీకు సమస్యకి సమాధానం చేయగలరు. ఒకటే చెప్పేశారు. నీ సమస్యకి వీళ్ళు అడ్డు, ఈవిడి మీ సమస్య ఏం చెప్పలేదు. మనకి శత్రువులు లేరు, మిత్రులు లేరు, మనకి వీరు మంచివాళ్ళు, వీరు చెడివాళ్ళు ఏమి చెప్పలేదు. మీ పిన్నమ్మ చెప్పింది 100% కరెక్ట్. నువ్వు భగవంతుడి వాసుదేవుని, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీమన్నారాయణ్ణి పిలుస్తే కానీ, పొందితే కానీ, అతను నీకు వరం ఇస్తే కానీ నువ్వు అనుకుంది సాధించలేవు అని ఎంత చక్కగా చెప్పాడు. మరి విదురుడు ఎటువంటి తమ్ముడండి. ధృతరాష్ట్రుడికి ప్రతి సమయంలో నీతియే చెప్పారు. విదురు నీతి అని ఉన్నది, ఎవరు కొట్టిపాడేలేరు విదురు నీతిని. చాణక్య నీతి, విదురు నీతి, ఇవన్నీ నీతి వాక్యాలు, శాస్త్రంలోనే అమృతమైన వాక్యాలు ఇవన్నీ. సో విదురుడు ఎంత చెప్పినా కూడా ధృతరాష్ట్రుడు వెళ్ళే ఆఖరికి పాపం ఎంత పాపం చేసినా 100 మంది పుత్రులు చనిపోయినా మళ్ళీ ఆ రాజ్యం గురించి ఆశ ఉండేది, ఆ రాజ్యంలో పడి ఉండేవారు. కానీ విదురుడు ఈ ప్రకారంగా తిట్టారు. కొంతమంది తిట్టి, కొంతమందికి కొట్టి, కొంతమందికి బుద్ధగించి, కొంతమందికి ఆశ చూపించి, ఎలాగైనా కృష్ణ పదారవిందయో మనోకృష్ణ పదారవిందయో సదా మనోకృష్ణ పదారవిందయో. ఒక వ్యక్తికి ప్రసాదం ఇచ్చో, ఒక అమృతమైన వాక్యాలు చెప్పో, ఏదో ఒక ఆశ చూపించో, ఏదో ఒక మంచి చెడు చెప్పుకుని భగవంతుడి సేవలో ఉంచే వ్యక్తి మనకు సుహృదులండి. ఎప్పుడైనా వినండి. మీకు చాక్లెట్ బిస్కెట్ ఇచ్చేసి, లేకపోతే ఇలా చేయండి అలా చేయండి, మీకు ఉద్యోగం ఇచ్చేసి, మీకు భార్య పిల్లలు తెప్పించి, వీళ్ళు మనకి సుహృదులు కాదు. మనకి సుహృదులు ఎవరంటే ఎవరైతే ఏ ప్రకారంగా వాక్యాలు చెప్పి, ఏదో మంచి చెడ్డ మనకి చెప్పి భగవంతుడి సేవలో ఉంచేవాళ్ళు మనకి సుహృదులు. విదురుడు చూడండి తిట్టారు లాస్ట్కి.
నువ్వు కుక్కలాగా ఈ రాజ్యంలోని పాండవుల దగ్గర వాళ్ళు ఇచ్చే రొట్టిని తిని కుక్కలాగా పడి ఉన్నావు, సిగ్గులేదు? ఏ పాండవులకి చంపుదామని చెప్పేసి మీ 100 మంది పుత్రుడిని చంపేసావో ఇంకా నువ్వు పడి ఉన్నావా అని ఇటువంటి వాక్యాలు, వాగ్వాణి, వాక్ బాణం, ఇది అందరికంటే పెద్ద బాణం, బ్రహ్మాస్త్రం కంటే పెద్ద బాణం. బ్రహ్మాస్త్రంతో చనిపోతారు. ఈ వాక్య బాణం ఉంటుందే, మనిషి చావడు బతుకుడు, బతకలేరు అలాగని చావలేరు కూడా. ఈ గుండెల్లో అంటుకుంటుంది. ఇది తీస్తే నొప్పి, ఉంటే నొప్పి. ఈ వాక్ మరి ఈ సంసారంలోని అన్నిటికంటే సహజంగా ఈ వాగ్బాణమే ఇస్తారు. అన్నిటికన్నా ప్రతి చోట్ల వాగ్బాణం. పిల్లలు ఒకవైపు వాగ్బాణం, ఇటుపక్క భార్య, ఇటుపక్క మామగారు, అత్తగారు, ఇటుపక్క ఇంకెవరు అంటారు దానికి, బావమరిది. మొత్తం ఈ సంసారం నడిపించిందంతా బావమరిది తెలుసా మీరే. ఇది శాస్త్రం ఉన్నది. సంసారంకి నడిపించిందంతా బావమరిది. బావమరిది ఏ విధానంగా నడుస్తారో, ఏ విధంగా చెప్తారో ఆ విధంగా ఆ ఇల్లు వాకుల సంసారం ఉంటుంది. మీదని కాదు, మందని కాదు, ప్రతీది చూడండి. అక్కో చెల్లెలో వాళ్ళ తమ్ముడితోనో అన్నయ్యతో మాట్లాడుతారు, తను అలాగా చెప్తారో అలాగా ఇంట్లోని అవ్వాల్సిందే. బావమరిది తలొక శాసనం ప్రతి సంసారంలోని. ఇటువంటి బాణాలు మనకి తగులుతాయి కదా మనం. సో అందుకే భగవంతుడిని తెలుసుకోవడం అనేది ముఖ్య లక్ష్యం. ఆ మావుటిలాగా పడినట్టు మనం మాయలోనగా పడిపోకూడదు. తుచ్చమైన ఆసక్తితో, తుచ్చమైన లోభంతో మనం మాయాజోలికి పడిపోకూడదు. మనం అనేక జన్మం తర్వాత ఈ మనిషి జన్మము మనం లభించాం కాబట్టి మన ఒక ఉద్దేశం ఏమి ఉండాలంటే భగవంతుడి ప్రాప్తి గురించే ఒకే ఒక ఉద్దేశం ఉండాలి. ఆ ఉద్దేశంతోనే మనం ఏమైనా చేయొచ్చు. ఆ ఉద్దేశాన్ని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఈ ప్రకారంగాను నాది, నేను, నీది, నువ్వు అని ఎప్పుడైతే భేదం చూసామో అప్పుడే మనం మాయ మనకి పట్టుకుంటుంది. దానివల్ల అతను ఈశ్వరతత్వాన్ని తెలుసుకోలేదని చెప్పి చెప్తున్నారు. సో మన కర్మగతిని, మన కర్మం తలొక గతి ఏ ప్రకారంగా దుష్కర్మము, అకర్మము, వికర్మము ఇవన్నీ ఉన్నాయి. ఈ దుష్కర్మం తలొక గతిని ఎవరు కంట్రోల్ చేయగలరు? ఏది కంట్రోల్ చేయగలదు? సేవ. భగవంతునికి సేవిస్తే మన కర్మం అంతా, కర్మగతి అంతాను కంట్రోల్ అయిపోతుంది. అందుకే భగవత్ సేవ ఖచ్చితంగా చేయాలి. మరి శారీరక గతి ఎలా కంట్రోల్ అవుతుంది? భగవత్ కథ శ్రవణం చేయడంతో. భగవత్ కథ మనం శ్రవణం చేసామనుకోండి, నామం చేసి శ్రవణం, కథా శ్రవణం చేస్తే మన శారీరక గతికి కంట్రోల్ చేయగలం మనం అని రాస్తున్నట్టు అంత గీత. మరి మానసిక గతిని ఎలాగ మనం కంట్రోల్ చేయగలం? కర్మగతిని సేవిస్తూ, శరీరగతిని నామం చేస్తూ, కథ వింటూ. మరి మానసిక గతిని ఇది ఎలాగ కంట్రోల్ చేసి? చింతనం. భగవంతుల చింతనంతో మానసిక గతి కంట్రోల్ చేయగలం. భగవంతుడికి చింతనం చేయాలంటే మళ్ళీ అది యాజ్ ఇట్ ఈస్గా నామం చేయాలి, జపం చేయాలి, కీర్తించాలి, గుణగుణాలని కథ వినాలి. భగవంతుడి చింతనలోని మనం మనసుకి కంట్రోల్ చేయగలం. భగవత్ సేవలని మనం కర్మాన్నిగా దీన్ని కంట్రోల్ చేయగలం. మరి భగవంతుడి నామ జపంలోని ఈ శరీరంతో కంట్రోల్ చేయగలం. ఈ 3 మనసు కావాలి. అందుకే ఇక్కడ చెప్తున్నారు మనకి, బచన కర్మ మనమోరి గతి భజను करहि निकामा तीन के हृदय कमल महु करहि सदा विश्रामा రామ సియ రామ రామ సియ రామ. ఎవరైతే కర్మగతి, శారీరక గతి, మానసిక గతి అతని తన ఆధీనంలోని కంట్రోల్ చేసి ఉన్నారో అటువంటి హృదయంలోని నేను సదా విశ్రామం చేస్తాను అని చెప్పేసి రాముడు చెప్తున్నారు.
చెప్తారు. మోహు కరోహు సదా విశ్రాము. అటువంటి హృదయంలో నేను మన మానసికలోని కంట్రోలింగ్ లేదు, మన శరీరంలో కంట్రోల్ లేదు, మన కర్మలో కంట్రోల్ లేదు. అందుకే భగవంతుడు మన హృదయంలోని ఎప్పుడు ఇదే రామగీత. సో ఈ 3 మనం కంట్రోల్ చేయాలి. 3 కంట్రోల్ చేయాలంటే మనం ఖచ్చితంగాను భగవంతుడి సేవ చేయాలి, భగవంతుడి నామం చేయాలి, భగవంతుడి యొక్క చింతనలోని ఉండాలి. ఇవి 3 మర్చిపోయామనుకోండి, 3 చేయలేకపోతే మనం ఖచ్చితంగాను ఎప్పుడు కూడాను కంట్రోలు చేయలేము. ఈ ప్రకారంగాను భగవంతుడు అనేక వస్తువులు చెప్పారు. అయితే కంట్రోల్ చేయాలి అని చెప్పడంతో ఎలా చేయాలి అని చెప్తే భగవంతుడు అంటున్నారు, భక్తికి సాధన కహు బఖాని సుగమ పథ మొహి పాహోయి ప్రాణి ప్రథమహి విప్ర చరణ అతి ప్రీతి నిజ నిజ కర్మ నిరత సుతిరాతి రామ్ శ్రీయ రామ్ రామ శ్రీయ రామ్. భక్తికి సాధన కరహు బఖాని. భక్తి చేయడం వల్ల మీరు ఈ మానసిక గతి, ఈ శారీరక గతి, మరి కర్మగతి ఏదైతే 3 చెప్పామో ఆ 3 కూడాను కంట్రోల్ అవుతుంది. ఈ 3 అంటే ఏంటి? జపము, సేవ, చింతనం, భక్తి. అందుకే భక్తి ఉపదేశం ఇమ్మని చెప్పారు. భక్తి చేయడం వల్ల ఒక వ్యక్తి అతని తరక అన్ని కంట్రోల్ అయిపోతుంది. ఒకటే మార్గం భక్తి. రామచంద్రమూర్తి స్వయంగా చెప్తున్నారు భక్తి. ఎందుకు చెప్పలేదు? ధ్యాన మార్గం చెప్పారు, కర్మ మార్గం చెప్పారు, కానీ అన్నిటికంటే సులభమైనది భక్తి మార్గం అని చెప్పారు. మళ్ళీ గీతలో కూడా చెప్పారు కర్మ మార్గం, ధ్యాన మార్గం అని. ధ్యాన మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం అని చెప్పారు, కానీ భక్తి మార్గం శ్రేష్టము అని చెప్పారు. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు శ్రేష్టమైన. మరి ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే విప్రులపైన, సాధువులపైన, మహాత్ములపైన, పాదపద్మలపైన మీరు ఖచ్చితంగా ఆశ్రితమై ఉండాలి అంటున్నారు. విధానం చెప్పి ముందుకి రామచరితమానస్లోని తులసిదాస్ ముందుకెళ్తున్నారు. ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రకారంగాను సత్సంగం ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతినిత్యం సంధ్యా సమయంలోని మునులు, ఋషులతోని, సాధువులతోని, మహాత్ములతోటి రామచంద్రమూర్తి నిరంతరంగాను కథ కీర్తనం అవుతుంది. ఆ సమయంలోని శూర్పణఖ రావణకే బహిని దుష్ట హృదయ దారుణ జస అహిని పంచబటి సో గై এই বারা দেখি বিকল ভై যুগল కుమారా రామ్ సియా రామ్ రామ సియా రామ్. ఈ పంచవటి మహావనంలోని ఎవరు వచ్చారు? శూర్పణఖ. ఈ అక్క ఎవరు? శూర్పణఖ. ఈ శూర్పణఖ ఎవరు చెప్తున్నారు ఇక్కడ. రావణకే బహని అంటే చెల్లి. అసలు శూర్పణఖ గురించి మనం కొంచెం తెలుసుకున్నాం లాస్ట్ టైం కూడాను. ఇది ఎవరు, ఎలాగా అన్నదమ్ములయ్యారు, అక్క చెల్లి అయ్యారు అనేది మళ్ళీ ఒకసారి మనం అన్నా చెల్లెలు అయ్యారు. ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు చూసేసారు, బుక్ తెప్పేశారు. పోనీ ఎలాగైనా ఒకరు చెప్పారు. సో ఒకసారి మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేద్దాం. అయితే ఈ కైకసి ఒక సిస్టమేటిక్గా చెప్పుకుందాం. అసలు మాల్యవాన్ ఇద్దరు దైత్యులు ఉండేవారు. ఎప్పుడైతే శ్రీహరి దైత్యులందరినీ సంహరించారో ఈ మాల్యవాన్ వచ్చి దాగుండిపోయారు. మొత్తం అసురుల్ని సంహరించేస్తారని చెప్పేసి దాగున్న తర్వాత ఇటుపక్క బ్రహ్మతలక పుత్రుడు పులుష్ముని బ్రహ్మతలక పుత్రుడు. ఈ బ్రహ్మతలక పుత్రుడు పులుష్ముని తృణబిందు అని తృణబంధు అనే తనొక కన్యాన్ని వివాహం చేసుకున్నారు. ఎవరు
పులస్త్య ఋషి. ఈ పులస్త్య ఋషి తృణబిందు అనే ఒక కన్యాని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకొని ఈ వేదమంత్ర ధ్వనితోని తనకి గర్భవతి చేశాడు. శారీరకంగా గర్భవతి కాదు, వేదమంత్రంతో గర్భవతి చేశారు. ఎవరికి? తృణబిందు తాలూకా కన్యాని. ఎవరు? పులస్త్యముని. ఆ విధంగా గర్భం చేశారు. అప్పుడు పుట్టిన సంతానం ఎవరు? విశ్వశ్రవ. ఈ విశ్వశ్రవ చూసి ఆసక్తి అయిపోయిగా మల్యవ ఎంత తేజు. ఎవరు చూసేసి? కుబేరుడిని చూసి. ఈ విశ్వశ్రవ తాలూకా పుత్రుడు విశ్వశ్రవ భరద్వాజ్ తాలూకా పుత్రి దేవవర్ణితో వివాహం చేసుకున్నారు. ఎవరు? విశ్వశ్రవ. అంత కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ విశ్వశ్రవ తాలూకా తండ్రి పేరేంటి? పులస్త్యముని. పులస్త్యముని ఎలాగా ఇతనికి జన్మించారు? ఎలాగ పుట్టుక? వేద మంత్రంతో వేద ధ్వనితోని వాళ్ళ తల్లికి బీజాన్ని ఇచ్చి ఆ ప్రకారంగా పుత్రుడు ఎవరు? విశ్వశ్రవ పుట్టారు. మన ఇది చదవలేదు. విశ్వశ్రవ వరకు అనుకున్నాం కానీ విశ్వశ్రవ ముందు తల్లికి ఎలా పుట్టారు అంటే ఎంత తేజోమయం. విశ్వశ్రవ వేదధ్వనితో పుట్టారు. ఆ విశ్వశ్రవ మరి భరద్వాజ్ ముని తలక కన్య విశ్వభరణితో వివాహం చేసుకొని కుబేరుడు పుట్టారు. ఆ కుబేరుడు 1000 సంవత్సరం బ్రహ్మకి తపస్సు చేసి అనేక వరాలు పొంది స్వర్గంలోని ఫైనాన్షియల్ మినిస్టర్గా అపాయింట్మెంట్ అయ్యేది. కుబేరపుత్రుడు. దేవతల దగ్గర తక్కువ ధనమా? మరి ఆ ధనానికి ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ అంటే అతనికి ఎంత ధనం ఉంటుంది చూడండి. కుబేరు త్రికూట పర్వతంలో అతను ఉండేవారు. 1,000,000 మంది యక్షులు వీళ్ళకి సేవకులుగా ఉండేవారు. సేవకులు యక్షులు అన్నీ యక్షులు గంధర్వులు అందరూ స్వర్గంలో నివాసం చేసే పుణ్యవంతులు. ఈ యక్షులతో త్రికూట పర్వతంలోని కుబేరుడు ఉండేవారు. ఆ కుబేరు తలక తేజస్వి చూసి ఆ తేజమైన చూసి ఈ మయదానం ఈ ఉన్నారు కదా మల్యావల్యావాన్ని చాలా ఆసక్తి అయ్యారు. ఎవరితను? ఇతని తలక వైభవం చూడండి, ఇతని తలక ఐశ్వర్యం చూడండి. ఇతను ఎవరు కొడుకు ఎవరు అంటే చూస్తే చూడండి. మనలో తేజస్వి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తల్లిదండ్రిలో ఉండి తేజస్విని, మన తల్లిదండ్రులని బీజము, మన తల్లిదండ్రుల తేజస్సు వాళ్ళ తల కొడుకు వస్తారు ఒక ప్రకారంగాను. కానీ మన తల్లిదండ్రులు ఒకవేళ ధర్మముగా లేకపోతే మాంసాహారము మదక ద్రవ్యాలు మరి అనేక అధర్మం చేస్తే మనకి తేజం అనేది ఎప్పుడు రాదు. వాళ్ళ అబ్బాయిలకి కొడుకుకి ఎప్పుడు తేజం రాదు. ఒక విధానంగా తేజం ఏ విధానంగా వస్తుంది, రెండో విధానంగా ఏ ప్రకారం తేజం వస్తుంది. ఒక వ్యక్తికి ఒక శుద్ధమైన గురు పరంపరలోని ఒకవేళ మనం శిష్యర్కని స్వీకరించేమో ఆటోమేటిక్గా మళ్ళీ తేజం వస్తుంది. చాలామంది వీళ్ళ తల్లిదండ్రులు ఈ ప్రకారంగా తాగుబోతులు ఇద్దరు ఈడేటి ఎంత చక్కగా గుడి గోపురానికి వెళ్తున్నారు. ఇతనికి ఎలాగొచ్చింది అంత మంచి బుద్ధి అంటే అటువంటి శుద్ధమైన పవిత్రమైన గురు పరంపరలో మనం వచ్చేవంటే ఖచ్చితంగా నా గురు పరంపర తేజం ఇతనికి వస్తుంది. మళ్ళీ 2 విధాలుగానే వస్తుంది. ఒకటి తల్లిదండ్రుల నుంచి వస్తుంది, ఒకటి శుద్ధమైన పవిత్రమైన గురు పరంపర నుంచి స్వీకరిస్తే శిష్యుడు స్వీకరిస్తే అతనికి తేజం అనేది ఉంటుంది. 2 విధానం. కానీ భరద్వాజ్ తాలూకా కన్య మరి తండ్రి పేరు విశ్వశ్రవ తాలూకా తేజం కుబేరుడికి ఉండేది కాబట్టి కుబేరుడితో ఆటోమేటిక్గా తేజస్వి ఉండరు. తనకు ఈ తేజస్తో పాటు
1000 సంవత్సరాలు బ్రహ్మకి తపస్సు చేశారు, ఇంకా తేజం పెరిగిపోయింది దీనికి. సో ఈ తేజాన్ని చూసేసి మల్యవాన్ ఆసక్తి అయిపోయింది. చూడండి, మనలో రాక్షసత్వం ఉన్నది కానీ, అంటే బలం ఉన్నది కానీ తేజం లేదు, బ్రాహ్మణత్వం లేదు, తేజం లేదు. ఏం చేయాలి? ఒక విశ్వశ్రవ లాంటి ఒకరు మన రాక్షస జాతితో కలిసిపోతే ఇంట కుబేర్ లాంటి పుత్రులు మనకు వస్తారు, మన రాక్షస జాతి పెరుగుతుంది, రాక్షస వంశం పెరుగుతుంది అని అనుకున్నారట. ఈ మల్యవాన్ ఇద్దరు వెళ్ళి వాళ్ళ 3 కూతుర్లు ఉండేరు. ఏంటి? మాయ, సుభిక్ష, కైకిసి. విన్నపం చెప్పారు, చూడండి మన దైత్య కులం అంతా నాశనం అయిపోయింది, భయపడుతూ మేము బతుకుతున్నాం, ఎందుకంటే మనకి తేజస్వి లేదు, ఆ కుబేరుడు చూడు ఎలాగున్నారు అని చెప్పేసి ఆశతో పెట్టుకున్నారట. పెట్టుకొని మీరు విశ్వశ్రవ ఆశ్రమానికి ఎలాగైనా వెళ్ళండి, ఎలాగైనా మీరు విశ్వశ్రవాన్ని వివాహం చేసుకోండి, ఇంకా వేరే దారి లేదు. వీళ్ళు ఒక పని మనిషిగా ఆ ఆశ్రమంలోని అనేక పని చకాచు సాఫ్ నీట్ అండ్ క్లీన్ చేసుకొని పరిశ్రమ చేశారు. విశ్వశ్రవ ఈ పరిశ్రమను చూసి ఎంతో మెచ్చుకున్నారు. కానీ ఎప్పుడు వీరు ఉదాసంగా ఉండేవారు, ఉదాసంగాను నిరుత్సాహంగానే ఉండేవారు విశ్వశ్రవ. అందుకే ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారని అడిగామనుకోండి, సేవకులకి నిరుత్సాహం ఉంటే నిరుత్సాహం ఉండొచ్చు, అడగకూడదు. మళ్ళీ అడిగామనుకోండి పెద్ద బాణం మన పైన వస్తుంది. నిరుత్సాహం అయితే హరే మహామంత్రం చేయండి సరిపోతుంది అన్నారు, మహామంత్రం చేయాలి. ఆ నిరుత్సాహాలను మనం దూరేమనుకోండి, సో మనం నిరుత్సాహం అయిపోతాం లాస్ట్కి. సో అందుకే సేవకులు నిరుత్సాహంతో ఉంటే వాళ్ళకి మనం ఒకటి చెప్పాలి, భగవంతుడిని విశ్వాసం చేయాలి, నమ్మకం చేయాలి, భగవంతుడి నామమే పెట్టి చెప్పుకోవాలి. ఈ సంసార తాలూకా అనేక ఇవి నీతిలు. సో విశ్వశ్రవ అడిగేది ఏంటంటే, మా ఉదాసము మా నిరుత్సాహం ఎవరు తీర్చలేరండి ఈ జగత్తులోని. ఇంకా విశ్వశ్రవ ఇంకా చెప్పండి ఏంటి కాదు, లేదు తీర్చలేదు, మేము తీర్చకపోతే ఎందుకు మేము చెప్పాలి, అనవసరం. నేను మాట ఇస్తున్నాను, మేము తీర్చుతాను. ఇతనికి ఆ తేజం ఉన్నది, బలం ఉన్నది, ఏమీ లేదు ఇతనికి. ఒకటే చెప్పారు, మీతో పుత్రుడు సంతానం మాకు కావాలి. 3 లాక్డౌన్ అయిపోయింది. అరే నేను మాట ఇచ్చాను, ఇదే మాట నాకు ఇదేం అడుగుతున్నారు, నాకు కావాలి. మీరు మాట ఇచ్చారు, ఋషులు మునిలు మాట ఇస్తే తప్పరు కాబట్టి ప్రకారంగా పోని సరే వివాహం చేసుకొని వీళ్ళు పుత్రులు సంతానం ఉత్పన్నం చేశారు. కానీ మాయా తాలూకా పుత్రులు ఖర, దూషణ, త్రిశిర, శూర్పణఖ. 3 పిల్లలు, ఒక కన్య. ఎవరు? ఖర, దూషణ, త్రిశూర, మరి శూర్పణఖ. ఎవరి తాలూకా పిల్లలు? 3 పిల్లలు, ఒక కన్య. ఖర, దూషణ, త్రిశూర, మరి శూర్పణఖ. ఎవరి తాలూకా? మాయ. మరి కైక్సి, రావణాసుడు, కుంభకర్ణుడు. మరి సుభిక్ష, విభీషణుడు, మరి త్రిజట. ఈ విధానంగా సంతానం పొందేరు. కుబేరుడు రావణం, కుంభకర్ణుడు వెళ్ళి తపస్సు చేశారు. మామూలు తపస్సు చేయలేదు. ఒకటి చెప్పిన 2 విధాలుగాను మనం అనుకుంది సాధించగలం. 2 విధానం. ఒక విధానాన్ని మనం అనుకుంది సాధించగలం, కానీ ఎంతవరకు సాధించుతామో అది మనకు తెలియదు, చెప్పలేము. ఒకటి ఏంటి? కర్మంతో. నాకు 1,00,000 రూపాయలు కావాలంటే మనం ఏ ప్రకారంగా ఉద్యోగం చేసో, సద్యోగం చేసో, లేకపోతే
భౌతికంగా అనేక రకాల ప్రాసెస్ ఉన్నది. మనకు ₹1,00,000 కావాలంటే, లేకపోతే ఇల్లు కావాలంటే, లేకపోతే ఏది కావాలన్నా కూడాను భౌతిక ప్రపంచంలోని అనేక మార్గాలు ఉన్నాయి మనం అది పొందడానికి. ఇది భౌతిక మార్గం. ఇంకోటి ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక మార్గంలో కూడాను మనం కావాల్సింది మనం పొందగలం. భౌతిక మార్గాన్ని మనం కష్టపడితే పొందుతాం, కర్మం చేస్తే పొందుతాం. ఆధ్యాత్మిక మార్గంలో ఏం చేస్తే పొందుతాం? అది చింతన చేస్తే పొందేస్తాం. అదే తేడా. ఆధ్యాత్మిక మార్గంలో కేవలం చింతనం చేస్తే మీకు ఏం కావాల్సిందో వచ్చేస్తుంది. భౌతిక ప్రపంచంలో మీరు అది కష్టపడాలి, కర్మం చేయాలి, ప్లానింగ్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి, బోల్డ్ మందికి పాలిటిక్స్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, మేనేజ్ చేయాలి, బోల్డ్. ఎంత కష్టపడితే ఆ విషయం మనకు లభిస్తుంది. ఆధ్యాత్మికలోని కేవలం చింత, నాకు అది కావాలి, అది ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. భక్తి రసమైన సింధులో మనం చదువుకున్నాం. ఒకవేళ ఏ అభిలాష ఉండదు భక్తి చేస్తే, కానీ అభిలాష ఉన్నప్పుడు భగవంతుడు తీర్చేస్తారు. అది భగవంతుడు అది స్వయంగా తీర్చుతారు. ఆధ్యాత్మికలోని మనం భగవత్ చింతన చేసి మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. కష్టపడడం అవసరం లేదు. కానీ దీనిపైన నమ్మకం ఉండదు. దీనిపైన నమ్మకం ఉండదు కాబట్టి నమ్మకం ఉండదు కాబట్టి వాళ్ళు ఈ ఆధ్యాత్మికంలో రారు. ఏంటంటే గుడ్డులా కష్టపడతారు, బయటికి వెళ్ళి ఆ ప్లాన్లోనే ఉంటారు. ఆ కష్టపడాలు, ఆ మేనేజ్మెంటు, ఆ పాలిటిక్స్, ఆ ప్రకారంగాను గాడిదలాగా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలోని కేవలం ధర్మంగా ఉండి చింతనం చేయడంతో ఏదైతే భౌతిక ప్రపంచం అతి దుర్లభమైన వస్తువు, కష్టమైన వస్తువు, విరళమైన వస్తువు, ఆధ్యాత్మికంగా చాలా సరళంగా పొందేస్తుంది. అది మీ కాలు దగ్గర వచ్చి పడుతుంది. మళ్ళీ అదే తేడా. అందుకే ఈ రావణాసుడు, కుంభకర్ణుడు, మరి ఖరదూషణ వీళ్ళందరూ తపస్సు చేశారు. శూర్పణఖ కూడా తపస్సు చేశారు. అందరూ తపస్సు చేశారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి అటువంటి పోనీ ఊరుకున్నారు. పోనీ వీళ్ళగా రాక్షసులు, అట్లీస్ట్ వీళ్ళు తపస్సు చేస్తే వీళ్ళు బుద్ధి మారుతుందేమో, తపస్సు చేయనియండి అని చెప్పేసి ఇతను నాన్నగారు ఊరుకున్నారు. తపస్సు చేశారు. ఈ ప్రకారం నా భూతో భవిష్యత్, ఈ ప్రకారం తపస్సు ఎవరు చేయలేదు. బ్రహ్మకు తపస్సు చేశారు. రావణాసుడు బ్రహ్మని ప్రకటన చేశారు. ఏమడిగారు? అమరత్వం కావాలి. ఈ రాక్షసులకు కావాల్సింది ఇది ఒకటే, అమరత్వం కావాలి. ఈ అమరత్వం అనేది ఎప్పుడు లభించదు, ఇది సాధ్యం కాదు. అయితే నేను నరుడు, మరి బాణరుడు, ఇద్దరితోనే చేస్తాను. నాకు చావు రావాలి, ఇంకెవరు నాకు చంపలేరు అని రావణాసుడు బ్రహ్మకి అడిగారట. ఎందుకంటే అలాగడిగారు? మనుషుడు మరి వానరుడు. రావణాసుడు బ్రేక్ఫాస్ట్ అది బ్రేక్ఫాస్ట్గా తినేవాడు రావణాసుడు, ఈ కోతుల్ని, ఈ మనుషుల్ని. ఇది బ్రేక్ఫాస్ట్, వీళ్ళు నాకేం చేస్తారు, వీళ్ళు ఎప్పుడు చంపలేరు అని చెప్పేసి అడిగారట. ఈ విధానం చాలా ఇంకెవరు చంపలేరు అని. అందుకే రామచంద్రమూర్తి అతను సంపూర్ణమైన రామలీలలోని ఎప్పుడు భగవత్తాన్ని ప్రకటన చేయలేదు. ఎప్పుడు కూడా అయోధ్యలోని మొత్తం అంతా 5 అయోధ్య సైన్యాన్ని చూపించి ఒక చక్రం విడిచిపెట్టేస్తే రావణాసుడు అక్కడే అయిపోతాడు లంకాలో. ఎంత 14 సంవత్సరాల వనవాసం చేయడం ఎందుకు, ఈ వానరుల్ని సాయం అడగడం ఎందుకు, ఆంజనేయుని సాయం అడగడం ఎందుకు, లంకాని దాడి చేయడం ఎందుకు, ఎంతమంది యుద్ధం ఎందుకు, లక్ష్మణుడు మూర్ఛపడిపోవడం ఎందుకు, మూడు అన్ని తందనాలు. అందుకే మానవుడుగా చావాలని వరం బ్రహ్మ నుంచి అడిగారు కాబట్టి, బ్రహ్మ తనకు వరాన్ని ఇచ్చారు కాబట్టి అది రక్షిస్తూ భగవంతుడు తన భగవత్తాన్ని ఎప్పుడు చూపించుకుంటాను. కేవలం మానవుడుగానే. ఒకటి ఆదర్శం ఏంటి అంటే తెలుసా, ఒక సాధారణమైన మానవుడు రాక్షసత్వంతో ఎలాగ మనం ఫేస్ చేయాలి అది నేర్పించి. చాలామంది జగత్తులోని రాక్షసులు ఉన్నారు, పిశాచులు ఉన్నారు, దానవులు ఉన్నారు, మనిషి రూపంగానే.
వాళ్ళతోని ఒక సాధారణమైన మానవుడు ఎలాగ డీల్ చేయాలి అనేది నేర్పించాడు మనకి రాముడు. కృష్ణుడితో కంసుడిని చంపేశారు, నేను భగవంతుడు అని చెప్పేసి చంపేశారు. ఒకే ఒక్క కృష్ణుడట ఏమంటారు దీనికి, పిడుగులతోనే ఇంకా అసలు కొట్టలేదట, ఇలా చెయ్యెత్తారు, హార్ట్ అటాక్ అయిపోయింది. కంసుడు ఎంత పెద్ద దానవుడు, అతను చూస్తే త్రిలోకం కంపమానం అవుతుండేది. అక్కడికి వెళ్ళి ఫిల్టి పట్టుకొని కృష్ణుడు ఎత్తారట, అలా జస్ట్ అంతే. ఇంత చెప్పుగానే చిన్నపిల్లడు 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అంటే వీళ్ళకంటే ఇంకా చిన్న 7 సంవత్సరాల అబ్బాయి పిడికి పట్టుకొని అతను ఫిల్టీ పట్టుకొని ఇలాగ ఎత్తడంతో అతను హార్ట్ అటాక్ అయిపోయింది. అంటే కృష్ణుడు ఎంత భగవత్త చూపించారు చూసారా. ఈ భగవత్తాని ఎప్పుడు చూపించలేదు రాముడు. ఇంకా మానవుడుగానే ఉన్నాడు, ఒక ఆదర్శమైన మానవుడు, మనిషి రూపంగానే అన్ని లీలలు చేశారు. ఎందుకు ఇంకా చేశారు అంటే ఈ రావణాసుడి ప్రకారంగా వరం అడిగారు. తర్వాత ఎవరో కుంభకర్ణుడు ఏం అడిగారు, ఇంద్రాసనం. ఇతను ఏంటి అంటే ఇతను ఎక్కడ ఈ రావణాసుడు మొత్తం భూమిలోని శాసనం చేస్తాను, నేను స్వర్గంలో శాసనం చేస్తాను. ఇతను మా అన్నయ్య ఎక్కడ చూస్తారో నేను అక్కడ చూస్తాను, దైత్యులందరినీ నేను దేవతల్లా కూర్చోబెడతానని చెప్పేసి ఇతనికి మెయిన్ ఇంటెన్సివ్. నాకు ఇంద్రాసనం కావాలి, ఇంద్రాసనం కావాలి, ఇంద్రాసనం కావాలని ఎగురుతుండేది. దేవతలందరూ ప్లాన్ చేశారు, ఇంద్రుడు తపస్సు చేశారు. ఇంద్రుడు నా ఆసనానికి ముప్పు ఇతనికి ఇంద్రుడు ఆసనం అడుగుతున్నారు, ఏం చేయాలి? సరస్వతికి చెప్పారు, బాబు మా తల్లి ఇతను ఇంద్రాసనం అడుగుతున్నారు, మొత్తం అందరూ మన రాజ్యం అంతా దైత్యులతో ఒక రాజ్యం అయిపోతుంది, మీరు ఎలాగైనా నన్ను ఇతనికి చేయించాలి. వెళ్ళి ఇంద్రాసనం కాకుండా నిద్రాసనం అడిగేశారు. తథాస్తు ఎంత తపస్సు ఎంతను నిద్రాసనం కొడుకో, సంవత్సరానికి కేవలం 6 నెలలే లెగుస్తావు, 6 నెలలు తర్వాత మళ్ళీ తింటావు, మళ్ళీ 6 నెలలు పడుకుంటావు. ఒకసారి ఏడటంతో అది కూడా ఇచ్చారు. అయితే మొత్తం నిద్రతోనే ఉందరు, ఏడ్చారు. నేను ఇంద్రాసనం అనుకున్నాను, ఈ నిద్రాసనం అడిగేసాను, మరి ఇచ్చిన తర్వాత ఇంకేం లేదు. అయితే ఏడ్చావు కాబట్టి 6 నెలలకు ఒకసారి నువ్వు లెగుస్తావు, లెగిసి నీవు తినవలసిందని తినేసి మళ్ళీ పడుకుపోతావు. ఆ ప్రకారంగా పోయింది. ఖరదూషణ వీళ్ళు కూడా తపస్సు చేశారు, వీళ్ళు కూడాను అమరత్వం కావాలని అన్నారు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే మాలోనే మేము కొట్టుకొని చేస్తాం కానీ మాకు ఎవరు చంపకూడదు. ఈ విధానంగా విచిత్రమైన వరం అడిగారు. మాలోనే మేము కొట్టుకొని చేస్తాం కానీ మాకు ఎవరు కొట్టకూడదు, చంపకూడదు, చంపలేదు. ఆ విధంగా వరం ఏంటి. వాళ్ళు ఏమనుకుందంటే మాలో మేము ఎందుకు కొట్టుకుంటాము అని. ఎందుకు కొట్టుకుంటారు? రాముడు ఆ ప్రకారం ప్లాన్ వేస్తారు కదా, మీ ప్లాన్కి ఇంకా ఎత్తు అంటారు చూసారా. మీరు తన్నోళ్ళు ఉంటే మీకు తలకు తన్నోళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. మీరు ఎంత ప్లాన్ చేస్తే రాముడి కంటే పెద్ద ప్లాన్ చేస్తారేంటి చెప్పండి. భగవంతుడి కంటే బుద్ధి మీకు ఎక్కువ ఉన్నదా? మనం అందుకే భగవంతుడి దగ్గర, వైష్ణవుల దగ్గర, సాధువుల దగ్గర, మహాత్ముల దగ్గర బుద్ధిని మనం ప్రయోగించకూడదు. మన చలాకి, మన బుద్ధి ఎవరి దగ్గర ప్రయోగించాలి? సంసారమైన తుచ్చమైన వస్తువుల గురించి పొందడానికి మీరు మీ బుద్ధిని ప్రయోగించవచ్చు. కానీ భగవంతుడి దగ్గర, శాస్త్రం దగ్గర, వైష్ణవుల దగ్గర, సాధువుల దగ్గర మీ తలక కోతిగింతులా ఇవన్నీ పనికిరావు. సో ఈ ప్రకారంగా తనకు తను ఆయన అయితే సరే తథాస్తు ఈ విధానంగా అందరూ వరం అడుకొని ఉన్నారు. ఈ ప్రకారంగా చరిత్ర వెళ్ళి. కానీ రావణాసుడు మహా పరాక్రమి. కానీ ఏం చేశారంటే మొత్తం ప్రపంచానికి నేను భయపెట్టి ఉంచుతాను. కానీ ఇతను 7 ఋషులు, 7 ఋషులు అంటారు చూసారా, అత్రి, అగస్త్య, వీళ్ళందరూ జోలికి వెళ్ళేవారు కాదు. తెలుసు బాబు వీళ్ళు ఎప్పుడు నీళ్ళు పెట్టుకుంటారు, ఎప్పుడు మన మీద వేస్తారు, మనం అయిపోయాం, మనం వీళ్ళ పద్ధతి అదే. అందుకే వీళ్ళ జోలికి వెళ్ళేవారు కాదు. కానీ అలాగని వీళ్ళు మాట్లాడకుండాను, నా పైన నొప్పు రాకుండాను మధ్యన ఒక అడ్డుగా ఒక నెట్వర్క్ పెట్టేసేవాడు. 7 ఋషులు ఉన్నారనుకోండి అక్కడక్కడ, ఈ మధ్యలోనే ఒక హబ్ పెట్టేసేవాడు, నెట్వర్క్. ఈ ఋషి కలకూడదు, ఆ ఋషిని ఇది కలకూడదు.
ఈ ఋషి కళ్ళానికి వచ్చారనుకోండి, ఈ ఋషిని గోతులో పడేయాలి. నెట్వర్క్ ఇచ్చేవారు కాదు వెళ్ళడానికి. మరి ఈ గురువుల తాలూకా ఈ సప్త ఋషుల తాలూకా శిష్యులు కూడా పెరగకూడదు. శిష్యులు పెరిగిన కూడా ఈలోక 7 మళ్ళీ సృష్టించారనుకోండి, మరి వీళ్ళ వంశం ఎక్కువ పెద్ద అయిపోతుంది. అందుకే శిష్యులు కూడా పెళ్లి ఇచ్చేవారు కాదు. ఈ ప్రకారంగా పెద్ద నెట్వర్క్ చేసేవారు, ఒక నక్సలైట్స్ లాగా మహాపరాక్రమి రావణాసుడు. ఈ ప్రకారంగా ప్లాన్ చేసుకుని చూశారు వీళ్ళు దేవతలు మరి ఋషులు బలవంతులు ఎందుకు అవుతున్నారంటే 2 కాదు. ఏంటి? ఒకటి బ్రాహ్మణులు, ఒకటి గోవు. గోవుతోని బ్రాహ్మణుతోని వీళ్ళు శక్తివంతులు అవుతున్నారు. అందుకే ఎక్కడెక్కడ గోశాల కనబడుతుందో అక్కడ మొత్తం నిప్పు పెట్టేసేవాడు. మొత్తం గోవుల్ని నిర్దయగా కాల్చేసేవాడు. ఇప్పుడు ఎవరైతే గోవుల్ని పాలు ఇవ్వకుంటుందని, లేదంటే అది మనకి మొగది అని పనికి రాదని చెప్పేసి విడిచిపెడుతున్నారో వాళ్ళు రావణాసుడి కంటను ఇంకా అధర్మం. ఆవు పనికిరాదండి మనకి, చెప్పండి. మన ఇంట్లోని కుక్క పనికి వస్తుంది కానీ ఆవు పనికిరాదు. కుక్కని పెంచుకోవడానికి మనకి ఆశ ఉన్నది, ఇష్టం ఉన్నది, దానికి జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్తాం. కానీ ఆవు మొగదోడు పుట్టింది, ఆవు పాలు ఇవ్వకూడదని చెప్పేసి మనం అమ్మేస్తాం. అందుకే మన ఇంట్లో పరిస్థితి ఏంటి? అందరూ రావణాసుడు. గోవులు ఉంటే తన పాలు ఇచ్చినా, పాలు ఇవ్వకపోయినా, మొగదోడైనా ఆడదోడైనా ఏదైనా గోవు ఉంటే శ్రేష్టం. ఆ ఇల్లు పవిత్రం. గోవులించి ఆదాయం కేవలం మీరు పాలే చూస్తున్నారు, కానీ ఆ పాలు విడిచిపెట్టేసింది. గోవు ఎక్కడున్నదో, గోవు తలకు రూపము, గోవు తలకు వాయువు, గోవు తలకు సుగంధము ఎంత పవిత్రం. గోమూత్రము, గోమయము, గో పేడ ఎంత దాంట్లోంచి లాభం మనకు అవసరం లేదు. గోవు ప్రతి రోములోని ఆక్సిజన్ని విడిచిపెడుతుంది. ప్రతి రోములోని ఎన్ని రోములు, కోట్లు రోములు ఉంటాయి దానికి. కోటి రోముల నుంచి తను ఆక్సిజన్ మనకి ఊపిరి గాలి ఇస్తుంది. దానికంటే పెద్దది ఏమైనా ఉన్నదండి? మనకి ఇచ్చే ఊపిరి గాలి మనం రోజు పీల్చుతున్నామే, ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వృక్షం తక్కువ ప్రొడక్షన్ పెడుతుంది. ఇప్పుడు వృక్షాలు కూడా లేవు, కానీ గోవు ప్రతి తనకు రోముల నుంచి మనకి ఊపిరి, మన తల్లి, మనకి ఊపిరి గాలి ఇచ్చే తల్లి, దానికి మనం తూకం చేస్తున్నాం. నాకు ఎంత లాభం నీ నుంచి? గోవు గురించి చెప్పాలంటే నేను ఇంకా ఏం చెప్పడానికి లేదు. వాళ్ళు ఎక్కడైతే నిల్చున్నారో, ఎక్కడైతే కూర్చున్నారో, వాళ్ళు కూర్చొని చూసారా, ఆవుగిస్తారా ఏమంటారు, లాగా నవ్వులుతుంటారు. దానికి ఏమంటారు? తను ప్రశాంతం కూర్చొని నవ్వులుతుంటారు. తినేది ఏంటి? నమల వేయడం. నమల వేయడంలోని నమల వేస్తే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం కూడాను మీకు తక్కువ. చక్కగా ప్రశాంతం కూర్చొని ఆవు నమల వేస్తే మీరు ఒక అశ్వమేధ యజ్ఞంలో చేసిన ఫలితం కూడా తక్కువ పడుతుంది. తన కూర్చొని మీ నమలవిస్తే గోవులో వచ్చిన లాభాలు మనకేం తెలుసు? కేవలం వ్యాపారం, పాలు గురించి చూస్తున్నారు. తుచ్చమైన పాలు. ఒక కుబేరుడితో సమానం. చూసారా? కుబేరుడు తన ఒక తేజం చూసుకొని ఎవరైతే కోటి యక్షులు తనకు సేవకులు ఉండేరు, ఒక గోవు ఎక్కడ ఉంటుందో అక్కడ కుబేరుతో సమానం. ఒక గోవు కుబేరు కన్నా ఎక్కువ శ్రేష్టమైనది. అటువంటి గోవుని మనకి కష్టమైపోతుంది. అటువంటి గోవు ఉంచడానికి మనకి చాలా ప్రెజర్ అయిపోతుంది ఇంట్లో. లేదు, ఎప్పుడు అనుకోకూడదు. గోవు అనుగ్రహం ఉంటే కానీ మన ఇంట్లో ఆ గోవు ఉండదు. మరి ఎటువంటి గోవు అది? భారతీయ స్వచ్ఛమైన దేశీ ఆవు. మనకి ఎస్కేసిఎం గోసేవ ఆశ్రమాన్ని అనేక గోవులు, ఆ గోవుల మధ్యలో ఉండే జీవితం, ఆ గోవుల దర్శనము,
ప్రతి నిత్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భగవంతుని దర్శనం చేసే ముందు గో దర్శనం చేయాలి. గో దర్శనం చేసుకొని వచ్చి భగవన్ దర్శనం చేస్తే మన ఖచ్చితంగా నువ్వు కృష్ణుడు అతి ప్రసన్నమైపోతుంది. గో పట్ల మన భక్తి నిరంతరంగా నిత్యం పెరగాలి. గోకి మనం ఖచ్చితంగా నువ్వు 2 చేతులు జోడించి మనం భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి. తనకి ఖచ్చితంగా ఒక సద్బుద్ధి అమంగళాన్ని నాశనం చేసేస్తుంది. గోవు నమస్కరించడం వల్ల గోవు తలకు చెవులని చెప్తే అట మన కోరికలు తీరిపోతాయట, తెలుసా? గోవు చెవులని మీరు బాధపడుతూ మీ బాధ చెప్పుకుంటే గోవు తీర్చుదట. మీ జాతి, మీ కులము, మీరేం చేస్తారు, మీ ధర్మం చేస్తారా, అదే గోవుని మీ ఇంట్లో నుంచి తీసి పారేస్తారు. అదే గోవు మీ ఇంట్లో ఉంటే కష్టం, కానీ అదే గోవుని మీ చెవులని చెప్పుకుంటే గోవు తీర్చేస్తుంది మీ బాధ. గోవుకి అట ముందు కాలంలోని మాటలు వస్తుండేదట, తెలుసా? మాట్లాడుతుండేది గోవు. ముందు వాక్శక్తి ఉండేది గోవుకి. మన తనకు భవిష్యత్ అంతా చెప్పేసేది గోవు. మనం గోవు దగ్గరికి వెళ్తే నీకు ఇలాగ ఆటంకం ఉన్నది జాగ్రత్త అని చెప్పేసేదట. నీకు ఇలాగ రోగం వస్తుంది, నువ్వు ఈ ప్రకారం మెడిసిన్ తిను, ఇలా జాగ్రత్త పడని చెప్పేసేదట గోవు. బ్రహ్మ నువ్వు ముందు నుంచి అన్నీ చెప్పేస్తున్నావు, అలా చెప్పకూడదని వాక్శక్తి తీసేసేది బ్రహ్మ. కాకపోతే గోవు వాళ్ళ తన బిడ్డలు అంటే మనుషుల్ని చూసి గోవు మొత్తం భవిష్యత్తు చెప్పేసేదట. నీకు ఇలాగ ఆటంకం, ఇలాగ మంచి ఉంటుంది, ఇలా చెడు ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి. అటువంటి గోవునండి మనం ఈరోజు మన భారతదేశం ఎంత అపరాధి. ఎప్పుడైనా బాగుపడుతుంది మన భారతదేశం చెప్పండి? ఈరోజు మనం ఎంత అశాంతిగా ఉన్నామంటే, ఎంత కష్టంతో ఉన్నామంటే మనం గోవుల పట్ల చేసిన అన్యాయం. ఎవరు ఒక్క వ్యక్తి కూడా నువ్వు గోవుకి అన్యాయం అయినప్పుడు ఒక్క వ్యక్తి నిల్చోలేకపోతున్నారే, ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత కష్టం అనిపిస్తుంది. మన జీవితంలోని ప్రతి రక్తము గోవు గురించే ఉండాలి. ప్రతి రక్తం, అటువంటి రక్తము శ్రేష్టము. లేదంటే అటువంటి రక్తం రావణాసురుల రక్తంతో సమానం. సో అట్లీస్ట్ ఎస్కేసేమ గోసేవ ఆశ్రమంలోని ఆశ్రితమైన భక్తులు అనుకోండి, దర్శనం చెందిన వ్యక్తులు అనుకోండి, ఎవరు అనుకోండి, గోవు గురించి పోరాడాలి మనం. మన జీవితంలోని ప్రథమ లక్ష్యం గోవుని కాపాడాలి. మనం గోవుని కాపాడలేము, కానీ సంకల్పము, బుద్ధి ఉండాలి. గోవుని నేను రక్షించాలి, గోవుని మనం కాపాడాలి అని బుద్ధితోనే మీరు జయం అయిపోతారు. ఎక్కడికి వెళ్ళినా కూడాను విజయం పొందుతారు మీరు. సో ఈ ప్రకారంగా రావణాసుడి గోవంశాన్ని నాశనం చేసే శివుడు. ఎందుకంటే తెలుసు ఈ ఋషులు, మునిలు, సాధువులు, బ్రాహ్మణులు ఎంత తేజమని ఎలాగవుతున్నారు, ఈ దేవతలందరూ ఎంత బలవంతుగా ఎలాగవుతున్నారంటే గోవు ఉండడం వల్ల అవుతున్నారు. ఈ గోవుని సంహరించేస్తే ఈ దేవతలు, ఈ ఋషులు, మునిలు, సాధులు, బ్రాహ్మణులు మొత్తం అంతా శ్రీహీనం అయిపోతారు. అది రావణాసుడు తెలుసు. అంటే మనకంట బుద్ధిమంతుడాడు, మనకంట జ్ఞాని. గోవే ముఖ్యమైన కారణం వీళ్ళందరి తల ఒక తేజం ఉండడానికి, ఐశ్వర్యం ఉండడానికి. గోవుని నష్టం చేసేసారు. ఎక్కడ గోవు కనబడితే గోవుని కాల్చేసేవాడు రావణాసుడు. ఇప్పుడు రావణాసుడి కంటే దారుణం మనం. ఆ గోవుని మనం కత్లిగాను ఎలాగ కట్ చేస్తున్నారో తెలుసా? ఎంత గోవుకి పట్ల ఈరోజు జరిగిన అన్యాయం ఇంకా ఎవరికి జరుగుతుంటుంది? అంత అన్యాయం జరుగుతుంది గోవు పట్ల. మనం ఎదుర్కోవాలి, మనం ముందుకు రావాలి. అందరూ ముందుకు వస్తే కానీ మనం దీనికి సంరక్షణ చేయలేం. అందుకే సమాజంలోని ప్రతి వ్యక్తికి మనలో కర్తవ్యం ఇదే. మన కర్తవ్యము ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు, ఏది మనం చెయ్యాలి కాదు. మనకి రైట్స్ ఇవి కావాలి, ఇది కాదు. గో సంరక్షణ కావాలి. ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే పదవిలో ఉన్నారో, ఎవరైతే హోదాలో ఉన్నారో, ఎవరికైతే సమర్థత ఉన్నదో ఖచ్చితంగా గోవుని రక్షించు. గోరక్షణ మన ముఖ్యమైన కర్తవ్యం. గోరక్షణతోనే దేశం సుభిక్షంగా ఉంటుంది, మన బుద్ధి సుభిక్షంగా ఉంటుంది. అన్ని శ్రీ సంపద, సుఖం, శాంతి అంతా లభిస్తుంది కేవలం గోవు వల్ల. అందుకే గోవు అనే టాపిక్ వచ్చిన తర్వాత మనం ఆగలేము.
అది ఎక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్, రామాయణం కన్నా గోకథ అయిపోతుంది. సో అందుకే దయచేసి గోవులించి సమయం ఇప్పుడు అయిపోయింది. సో ఈ ప్రకారంగాను రావణాసుడు ఎక్కడ అనేక నెట్వర్క్ పెంచి ఎవరికి ఎవరు కలిసేవారు కాదు, కళ్ళనికి ఇచ్చేవారు కాదు, గోవుల్ని హత్య చేసేవాడు. ఈ ప్రకారంగాను మొత్తం ఋషుల తాలూకా మునిల తాలూకా తేజోహీనం చేసేసారు. సో ఈ ప్రకారంగా మరి విభీషణుడు వరం, ఇతను కూడా బ్రహ్మని తపస్సు చేసి ఏమడిగిన వరం, నాకు భగవంతుడి పైన అనురాగం కావాలి, ఖచ్చితంగా అవుతుంది. విభీషణుడు చైతన్య మహాప్రభు అవతారాన్ని కూడా విభీషణుడు వచ్చారట. ఎప్పుడైతే పూరిలో ఉన్నారో చైతన్య మహాప్రభు సత్సంగంలో ఉండేవారు, అప్పుడు విభీషణుడు వచ్చారు. 11 అడుగులు చైతన్య చరితామృతంలో ఉన్నారు, 11 అడుగులు విభీషణుడు. అతను వచ్చారు, మహాప్రభు కలిసారట. నాకు రామచంద్రమూర్తి మీరే, కృష్ణుని మీరే నాకు తెలుసు, మహాప్రభు గౌరాంగ మహాప్రభు రూపంగా మీరు కలియుగంలో వచ్చారు. రాముడు నాకు తారక మంత్రం ఇచ్చారు, కానీ మీ పట్ల ప్రేమ పొందాలనే ఒక మంత్రం నాకు మీరే ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడు విభీషణుడికి మహామంత్రం హరే కృష్ణ 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 హరే అని, హరే రామ్ 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 హరే హరి అని ఇచ్చారట. అది తీసుకుని వెళ్ళి లంకాలోని హరే కృష్ణ మహామంత్రం స్మరణ చేశారు. చరితామృతంలో ఉన్నది. సో గౌరాంగ అవతల నుండి రావణాసుడు అడగలే అమరవరం, కానీ ఇతను చిరంజీవి, సప్త చిరంజీవులని ఒక చిరంజీవి ఎవరు, వీళ్ళందరూ అది అడిగారు, కానీ బ్రహ్మకి ఇవ్వలే. కానీ భగవంతుడి పట్ల అనురాగం కావాలని చెప్పారు. ఇతను అమరత్వం అయిపోయింది, ఇతనికి చిరంజీవిగా ఉండిపోయారు ఇతను. చూసారా, భగవంతుడు సమర్థుడు, భగవంతుడు ఏది కావాలి ఏదైనా ఇవ్వగలరు భగవంతుడు. సో ఈ ప్రకారంగాను మనం ఇంకా ముందుకు ఈరోజు వెళ్ళాం, రేపు శూర్పణఖ తాలూకా ఎంట్రీ అవుతుంది. మరి త్రికుట పర్వతాన్ని ఇతను ఆక్రమణ చేశారట. అదే లంక అని పెట్టాడు ఎవరు, రావణాసుడు. ఈ త్రికుట పర్వతం మెయిన్ టార్గెట్ ఎవరికి, కుబేరుడి పైన ఉండేది, కుబేరుడి పైన తేజం పైన. కుబేరుడితో ఫైటింగ్ చేసుకొని దొంగలించి ఆ త్రికుట పర్వతానికి లంక చేశాడు. మరి రావణాసుడి దగ్గర ఒక పుష్పక విమానం ఉండేది. ఏం విమానం, పుష్పక. ఎక్కడి నుంచిది, ఇతను అందరూ దొంగతనం చేయడం, దోపిడీ చేయడమే, ఇతని దగ్గర ఏమీ లేదు, ఇదంతా దోపిడీ చేశారు. ఈ పుష్పక విమానం ఎవరిది, పుష్పక విమానం రామచంద్రమూర్తిదే. ఎప్పుడైతే దశరథ మహారాజుది ఎప్పుడైతే రాముడు పుట్టారని చెప్పేసి అనేక హ్యాపీనెస్లో ఉండేవారు దశరథ మహారాజ్. ఈ రావణాసుడు వెళ్ళాడట దశరథ మహారాజ్ దగ్గరికి, నీ పుస్తక భావన నాకు ఇచ్చేయండి అని చెప్పి. దశరథ మహారాజ్ కొడుకు పుట్టే ఆనందంలో ఉన్నారు కాబట్టి సరే తీసుకెళ్ళిపోని చెప్పేసి చెప్పాడు. ఎవరి దగ్గర కొట్టేసి, ఎవరి దగ్గర అడిగేసి, ఎవరి దగ్గర ఇతను రాజు, ఇతని దగ్గర ఏమీ లేదు. ఈ ప్రకారంగా జగత్తులో అందమైన అమ్మాయిలు కావాలి, జగత్తులలో అతి బలమైన వస్తువులు ఆయుధాలు నాకు కావాలి, జగత్తులోని ఉన్నే ధనవంతా నాకు కావాలి, కేవలం నాది నాకే కావాలి, నేనే ఉండాలి అని ఎప్పుడైతే ఉన్నాదో రావణాసుడు, అదే రావణాసుడు ముఖ్య లక్ష్యం జగత్తులో నేనే ఉండాలి, నాకే అన్ని ఎక్కువ ఉండాలి. ఇది అందరూ కోరిక. అంటే వాళ్ళలో ఏముంది, సో ఆ రావణాసుడి బుద్ధి పోవాలంటే మనలో ఎవరు రావాలి, రామచంద్రమూర్తి రావాలి. రామచంద్రమూర్తి వస్తే గోవుకి సంరక్షణ అవుతుంది. మనలో రాక్షసత్వం తీసేసి గోవుని ప్రతిరోజు ఉద్యోగం చేసిన వాళ్ళు, వ్యాపారం చేసిన వారు ఖచ్చితంగాను గోవు గురించి ఒక రూపాయి రోజుకి, 10 రూపాయలు రోజుకి వాళ్ళ సమర్థత ప్రకారం, నేను ధనం గురించి చెప్తున్నాను. రోజు లెగిసి మనం ఫస్ట్ పని ఏంటంటే గో సంరక్షణ గురించి. నాకు ఈరోజు కలిగింది 10 రూపాయలు, రోజు ఇవ్వాలి. మనం తినడానికి కాయగూరలు కొంటాం, రేషన్ కొంటాం, బియ్యం కొంటాం, అన్నీ కొంటాం. గోవు పట్ల రూపాయి ఉండదా మనకి? లెగిసిన వెంటనే
ఒక డబ్బాలో వేసేది, ఇది గో సంరక్షణ గురించి. విధానంగా నువ్వు అందరికీ మనం చెప్తే కానీ గోని సంరక్షణ చేయడం చాలా కష్టం. సో గో సంరక్షణ చేయడానికి గోసేవా ఆశ్రమం సదవిధాలుగా ప్రయత్నిస్తుంది. దానికి మన అందరూ మీ అందరి తలొక సహాయం మనకి కావాలి. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.